Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. ప్రశాంతంగా ఉండే పలమనేరు అటవీ ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. నమ్మించి తీసుకువెళ్లిన వాడే కాల యముడిగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. అదృశ్యమైన మహిళా శవమై తేలడంతో చిత్తూరు జిల్లాలో పెను సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ దారుణ హత్య వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జగమర్ల అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. పెద్ద పంజాని మండలం ఎగువ మిద్దెపల్లికి చెందినటువంటి చంద్రమ్మ అనే 33 ఏళ్ల మహిళ అతి దారుణంగా హత్యకు గురైంది. 15 ఏళ్ల క్రితం కోట మండలానికి చెందిన చలపతితో పెళ్లి జరిగినప్పటి నుంచి కుటుంబ కలహాల వల్ల 6 ఏళ్లుగా ఆమె విడిగానే ఉంటుంది. పెద్ద పంజానీలో టైలరింగ్ చేసుకుంటూ చిటిల వ్యాపారాలతో జీవనం కొనసాగిస్తున్న చంద్రమ్మను సుబ్రహ్మణ్యం అనేటువంటి యువకుడు దారుణంగా అంతమొందించాడు. సోమవారం నుంచి చంద్రమ్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంతో కలిసి బైక్పై వెళ్లడం గ్రామస్తులు గమనించారు. ఆ దిశగా వెంటనే విచారణ చేపట్టినటువంటి పోలీసులకు విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చాయి. సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకొని నిలదీయగా హత్య జరిగిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ఈ కిరాతకంలో సుబ్రహ్మణ్యంతో పాటు మరో 2 యువకుల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల వల్ల ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కోణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు చంద్రమ్మ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పోలీసులు తమకు మృతదేహాన్ని చూపించలేదని ఆరోపిస్తూ చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపైన జగమర్ల వద్ద బైఠాయించారు. రోడ్డుపై ధర్నాకు దిగడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బాధితులకు న్యాయం చేయాలంటూ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు సుబ్రహ్మణ్యం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. పెద్ద పంజాని చలమంగళం పంచాయతీ విద్యాపల్లిలో నివసిస్తున్నది. అది నీడుగుంటలో చీటీ డబ్బులు కావాలని ఆ ఊరు అబ్బాయి సుబ్బు అనే మనీ అబ్బాయిని తోడుకొని 8 గంటలకి నీడుగుంటకు వెళ్ళింది. నడి దావలో సుబ్బు అనే అబ్బాయి ఏమంటాడంటే వేరే వాళ్ళు 4 వచ్చి ఆయనకి కిడ్నాప్ చేసుకొని నువ్వు చెప్తే నేను చంపేస్తామని కత్తులు పెట్టి ఆయన తోడుకు వెళ్ళిపోయినాడు. మాకు వాడు తెల్లారి మార్నింగ్ 9 గంటలకు చెప్తాడు. అంతవరకు మాకు ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు. మళ్ళీ వాళ్ళని అడగతా అంటే నాకు అదే చెప్తున్నాడు. ఏమని నడి రోడ్లోకి వచ్చి 4 పేకల మంది కత్తులు పెట్టి ఆయన తోడుకు వెళ్ళిపోయినారు అని చెప్తాడు. ఇప్పుడు ఏమంటాడు లాస్ట్కి నేనే చెప్పినాను అని పోలీసులు చెప్పినారంట. ఇంతవరకు మాకు పోలీసులు న్యాయమే చేయలేదు అసలు.